హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మిన్ ఎఫ్ఎం. ఈరోజు టాపిక్లో ఎంతో రుచికరమైన మామిడి కూర పచ్చడి చూద్దామండి. రుచిలో 100% గ్యారంటీ అండి ఇది మాత్రం. నేను యాక్చువల్గా మామిడికాయలు మాగాయకి 25 తెచ్చుకున్నానండి. 20 మాగాయ 5 కాయలు నేను ఇప్పుడు ఈ మామిడికాయలు విడిగా పెట్టుకున్నానమాట. ఈ పీలర్ చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి ఐకియాలో దొరుకుతుందండి. నిమిషానికి ఒక కాయ వచ్చేస్తుందండి. యాక్చువల్లీ కాయ కనుక తొక్కు తీయాలంటే అది చాలా పెద్ద టాస్క్లా అనిపిస్తుంది కదా, బట్ దీంతో 5 నిమిషాల్లో అయిపోయింది. మామిడికాయలోని కండ వేస్ట్ అవ్వకుండా చక్కగా లేతగా పల్చటి తొక్కంతా వచ్చేసి కాయలు చక్కగా ఫ్రెష్గా అలా ఉన్నాయన్నమాట. మామిడికాయలు మాగాయకి పెట్టుకునేటప్పుడు అండి, రాలుడుగా అయినా పర్వాలేదు, తుఫాన్లు ఇవి పడిపోయిన కాయలైనా పర్వాలేదు, కానీ పుల్లగా పీచు లేకుండా గట్టిగా ఉండే కాయలు మాత్రం ఏరి చూసి తెచ్చుకున్నారంటే వీటిల్లో ఊట బాగా ఉంటుంది. అప్పుడే మాగాయ కానీ తురుంపచ్చడి కానీ ఇలాంటివి బాగుంటాయి. ఆవకాయకి మాత్రం మనకు తెలుసు కదా, చిన్న రసాలు అలాంటివి పీచు ఖచ్చితంగా ఉన్నవి మాత్రం కావాలి. ఈ మామిడికాయలలో నేను ఒక 5 కాయలు విడిగా పెట్టుకుని మామిడి కూర పచ్చడికి పెట్టుకుంటున్నాను అనమాట. ఈ మామిడి కూర పచ్చడండి టిఫిన్లలోకి ఎస్పెషల్లీ చాలా బాగుంటుందండి. అన్నంలో కన్నా టిఫిన్లలోకే దీనికి రుచి ఎక్కువ అనమాట. అన్నంలోకి అయితే ఆవకాయ, మాగాయ, తర్వాత తొక్కుడు పచ్చడి, మెంతికాయ, ఇవన్నీ ఎన్నో రకాలు పెట్టుకోవచ్చు. నువ్వు పిండి ఆవకాయ, ఇలా 5 కాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తొక్కు తీసుకుని వీటన్నిటిని గట్టి కాయల్ని పక్కన పెట్టుకొని ఇలా పెద్ద కూరము ఉండే వైపున మామిడి కాయలన్నీ కోరుకోవాలండి. ఇవి నీట్గా ఎంత పెద్ద కూరు వస్తే అంత పచ్చడి చాలా బాగుంటుందన్నమాట. మరీ సన్నగా తీసామంటే అందులో ఊట వస్తుంది, మామిడి అసలు కొంచెం కనిపించదు అనమాట అందులో. కాబట్టి మీరు తీసుకున్న నేను ఈ మట్టి కుండ లాంటిది ఉందండి, గిన్నె నా దగ్గర, అందులో వేసుకుంటాను, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ లేదు. ఇలా నీట్గా వచ్చేసిందండి. దీంతో ఇలానే 5 కాయలు కోరుకోవాలి. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడే మామిడి కూర పచ్చడండి ఇది. ఇందులో కొంచెం తీపి కూడా వేసి నేను చూపిస్తున్నాను కాబట్టి పిల్లలు ప్రతిరోజు ఇడ్లీ, దోశ, మన సౌత్ ఇండియన్స్లో ఉండే టిఫిన్లలోకి ఈ పల్లీలు, పుట్నాలు కాకుండా ఇది ఉంచుకున్నారంటే ప్రతిరోజు ఇదే తింటారు. అంత రుచి అయితే నేను గ్యారంటీ ఇస్తాను ఈ పచ్చడికి. ఇలా మామిడి కూర ఇంత వచ్చిందండి. దీనికి రుచికి సరిపడా ఉప్పు, పసుపు. ఇప్పుడు నేను 5 కాయలకి ఈ మీడియం సైజు గ్లాస్ తోటి 3/4 పోసానండి ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, అంతేనండి. ఈ 2 వేసుకుని ఈ ఉప్పు, పసుపు ఆ మామిడికాయ ఊటకంతా కలగలిసేలాగా 4 వైపులా చక్కగా కలుపుకోవాలండి. ఆల్రెడీ ఈ ఊట స్టార్ట్ అయిపోయిందండి. విపరీతమైన పులుపును ఊట ఉంది ఈ మామిడికాయలో. ఇంకా ఆల్రెడీ ఇది కలుపుతుంటేనే ఊట స్టార్ట్ అయిపోయింది అనమాట. అలా ఇలా చక్కగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా గొంటి ఊట కూడా వచ్చేస్తుంది, అప్పుడే మంచిది అనమాట కాయ. అందుకని ఇలా అంతా కలిపేసేసుకుని మూత పెట్టుకుని 2 రోజులు అలా ఉండనిచ్చేసేయండి. 2 రోజులు అలా ఊరిన ఈ మామిడికాయ ఊటని 3వ రోజు ఒక జల్లి గిన్నెలో కానీ ఒక క్లాత్లో కానీ కట్టేసి ఊటంతా విడిగా ఉండిపోయేలాగా ఊటంతా తీసుకుని ఒక గిన్నెలో కానీ, వెడల్పాటి గిన్నె కానీ, కంచం కానీ, ప్లాస్టిక్ షీట్ కానీ వేసేసుకుని చక్కగా ఒక హాఫ్ డే ఎండనివ్వాలండి. ఇవి మరీ ఎక్కువ ఎండిపోయిందనుకోండి, మొత్తం నూనె ఊట అంతా పీల్చేసి ఎంతున్నా సరిపోదు. కాబట్టి ఎక్కువ పెట్టలేదు, కనీసం 3-4 నెలల వరకు ఉంటుందండి. ఇప్పుడు నేను పెట్టిన 5 కాయలైతే మాకు 1 నెల రోజులు కూడా రాదనుకోండి. జస్ట్ ఇది ఒక ఆధారు, ఒక టేస్ట్ అంతే ఎండాకాలంలో. ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఒక 2-3 వరకు మాత్రం ఎండనివ్వండి చాలు. విపరీతమైన ఎండ ఉంది కాబట్టి సమ్మర్లో ఇంత ఎండితే సరిపోతుందన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఎండనివ్వండి. ఆ తర్వాత చిన్న బాణలి తీసుకుని ఒక ఫుల్ స్పూన్ మెంతులు వేయించుకోండి. ఈ మెంతులండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేయించుకుంటేనే ఆ సువాసన ఉంటుంది. ఆల్రెడీ ఉన్నది వేయద్దు. ఈ వేపు ఇంతవరకే రావాలండి. ఇంతకన్నా ఎక్కువ వస్తే నలుపు అయిపోయి పచ్చడి కలర్ మారుతుంది, చేదు వచ్చేస్తుంది. ఇగోండి ఇలా ఎండిపోయింది చూసారా. ఇలా ఈ మామిడి కూరకు సరిపడంత ఈ బెల్లం గడ్డలో నేను 3/4 తీసుకున్నానండి, అంతే. కొంచెం పక్కన పెట్టాను. 3/4 వీటిని మీరు ముక్కలన్నా కొట్టేసేయండి, లేదా కత్తితో కూరలాగా శుభ్రంగా తరిగేసేసుకోండి.
దీన్ని స్టవ్ మీద పెట్టుకుని కొంచెం ఒక్క చుక్క వాటర్ పోసేసి ఆ బెల్లం అంతా కరిగేదాకా ఒక బాయిల్ రానిచ్చి ఆపేయాలండి. ఇలా మీరు సన్నని సెగ కానీ మీడియం కానీ పెట్టుకున్నారంటే ఈ గడ్డలు అవన్నీ చక్కగా కరిగిపోయి చక్కటి లేత పాకంగా తయారవుతుంది. బెల్లం ఈ కలర్ ఉంటే బాగుంటుందండి, మరీ బ్లాక్గా ఉండదైతే కనుక పచ్చడి కలర్ మారిపోతుంది. ఇలా ఒక బాయిల్ వచ్చేలాగా, అంటే బెల్లం అంతా కరిగి అంతవరకు మాత్రమే ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇలా ఉడికించుకొని చల్లగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలండి. వేడి మీద ఏది చేయొద్దు, ఇలా పక్కన ఉంచేసుకోవాలి. అప్పుడు ఈ ఈ మొత్తం చల్లగా అయిపోయిన ఈ బెల్లం పాకంలో మనం మెంతులు వేయించుకున్నాం కదండి, ఆ మెంతులని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇగోండి బెల్లం పాకం ఇలా ఉంటుందన్నమాట. ఇందులో మనం ముప్పావు ఉప్పు వేసాం కదండి, ఫుల్ కారం వేస్తున్నానండి. నేను 3 మ్యాంగోస్ కారం తీసుకున్నాను. ఇది ఎర్రగా ఉంటుంది, చూపులకి బాగుంటుంది. అందుకని ఉప్పు కన్నా ఎప్పుడు కారం ఎక్కువ అయితే కనుక ఉప్పుగా ఉండదు పచ్చడి. చాలా మంది ఇళ్ళలో ఉప్పు ఎక్కువైపోయింది, ఉప్పు ఎక్కువ అనుకుంటాం కదా. ఆల్రెడీ ముక్కలకు కానీ కూరకు కానీ ఉన్న ఉప్పు సరిపోతుంది. కాబట్టి ఉప్పు కన్నా కారం కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఈ మనం ఉదయం ఇదంతా పక్కన పెట్టుకున్నాం కదండి, ఇందులోంచి కూర తీసేసుకున్నాం కదా, ఆ ఊటనంతా కూడా ఇందులో కలిపేసేసుకోండి. బెల్లం ఊటలో మనం చేసాం కదా పాకంలాగా, అందులో దీంట్లో ఒక 2 స్పూన్స్ మెంతి పొడి వచ్చిందండి. ఆ 2 స్పూన్స్ మెంతి పొడిని ఇందులో కలిపేసేయండి. ఇది పూర్తిగా కలిసాక ఇందులో ఈ ఊటంతా వేసేసుకోవాలి. ఊట చాలా పుల్లగా చాలా బాగుందండి. కాబట్టి ఈ పచ్చడి బాగుందన్నమాట. దీంట్లో ఒక గ్లాసుడు కారం వేసేసానండి. ఇదంతా నీట్గా కలగలిపే ముందు కాస్త నూనె వేసుకున్నారంటే ఆ ఊట, ఉప్పు, కారం, తీపి, పులుపు, నూనె అన్నీ పట్టి అసలు ఘుమఘుమలాడుతూ చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి. మా ఇంట్లో అయితే పిల్లలు అసలు వదిలిపెట్టిన అన్నంలోకి, టిఫిన్లోకి, అన్నిట్లోకి ఇదే అనమాట. మాగాయి తర్వాత ప్లేస్ దీనికి అంత టేస్టీ ఉంటుందన్నమాట. ఇది నేను ఇప్పుడు ఈ కొలతలతో మీరు పెట్టుకుని చూడండి. మీకు బాగుందనిపిస్తే మీరు క్వాంటిటీ పెంచుకొని ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇదంతా కలగలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇందాక మెంతులు వేయించుకున్నాం కదండి చిన్న బాణలు, అందులో కొంచెం నూనె వేసి ఆ తర్వాత ఇంగువ పచ్చిగా వేయకుండా ఇలా వేసుకుంటే ఇంకొంచెం రుచి యాడ్ అవుతుందన్నమాట. ఈ ఇంగువ పొడి కూడా ఇందులో బాగా ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉంచి కొంచెం చల్లారిన తర్వాత ఇదంతా ఇందులో వేసేసుకోండి. ఇందాక మనం 4 వైపులా కలగలిపి పెట్టేసుకున్నాం కదండి మామిడి కూర పచ్చడి, ఆ పచ్చడిలో అంతా ఈ ఇంగువ నూనె వేసుకోవాలండి. నేను నో ఆనియన్ నో గార్లిక్ చెప్తున్నానండి, అందుకని ఇందులో ఇంగువ మెయిన్ అన్నమాట. ఇలా మళ్ళీ ఆ ఇంగువ నూనె కూడా చక్కగా అంతా కలిసేటట్టు కలుపుకొని మీరు జాడీలో కానీ గ్లాస్ బౌల్స్లో కానీ పెట్టుకున్నారంటే ఏం రుచి అండి. మీరు పెట్టుకుని చూసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ఇది కొంచెం కొంచెంగా తీసి పోపు కూడా వేసుకోవచ్చండి మీకు కావాలనుకుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.